వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ్ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా హామీలను ఒకటి తర్వాత మరొకటి హామీలను ఖచ్చితంగా నిర్వర్తిస్తామని వీరభద్రగౌడ్ తెలిపారు. తల్లికి వందనం స్కీమ్ ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లో ఒకరికి 13,000 చొప్పున జమ చేశాం. ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించామన్నారు. రాష్ట్రమంతటా పండగ వాతావరణంతో అందరూ సంతోషంలో ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు. జగన్ వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం చేస్తున్నది కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో 11 సీట్లు ఎత్తి బుద్ధి చెప్పారు. 2029 రానున్న ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. జగన్ అండ్ కో విష ప్రచారాలు మానుకోవాలని వీరభద్రగౌడ్ హితవు పలికరి కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరు విమర్శలు ఏ రకంగా చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చి అది 13,000 ఇచ్చారు. మరి 2,000 లోకేష్ జోబ్లో పోయిన వాళ్ళు మీరు చెప్తున్నారు. మరి అప్పుడు మీరు జగన్ జోబ్లో పోయినాయా? మరి కేజీ నుంచి పీజీ దాకా అందరినీ చదివిస్తానని నేను ఇంటికి మేనమామ అని చెప్పి ఏం చేశారు? విద్యార్థుల మనోభావం దెబ్బకొట్టారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ప్రభుత్వం మీరు చేసిన 5 ఏళ్ళ పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్థిరత ఉన్నా కూడా మన ప్రభుత్వం ఏదైతే మనం విద్యార్థులకు మాట ఇచ్చామో ఆ రోజు 6 ప్యాక్లో తల్లికి వందనం ఎంతమంది ఉంటారో అంతమందికి ఇస్తామని ఈరోజు ఇస్తున్నాం. అదే కాకుండా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కూడా సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. మరి విద్యార్థుల చదువుకు కిట్లకి ఇస్తున్నాం. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు గౌరవం అనేది మనం పెంచడం జరిగింది. కాక ఇచ్చింది కాక మళ్ళీ 13,000 ఇచ్చారు. ఆ 2,000 అప్పుడు ఎక్కడ పోయినాయి? మరి మేనమామ ఇంటి పెద్ద ఆయన అని చెప్తున్నారు. అదేవిధంగా చదువుకునేందుకు దోహదపడే విధంగా నేరుగా తల్లికి సంరక్షణ ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి ఈరోజు. మరి ఈరోజు మీరు చూస్తున్నారు నిన్న మండలం నుంచి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ వారి ఫోటోలు పెట్టి ప్రతి గ్రామంలో పాలాభిషేకం చేస్తున్నారంటే ఒకటి అర్థం చేసుకున్నారు. అంటే ఎలా ఉంది ఈ పాలన, ఈ పరిపాలన? ఏదైతే మనం వాగ్దానం చేసామో అంత డబ్బులు ఇచ్చాము కాబట్టి ప్రతి గ్రామం ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. కేవలం ఒకరికే ఇచ్చి అంటే ఒకరినే చదివిపోయాలా ఇంట్లో, మిగతా వాళ్ళు చదవరాదా? ఆ ఉద్దేశం లేకుండా మా కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి ఈరోజు సహాయం అందించారు తల్లికి వందనం. విద్యార్థులకు పెట్టే చిక్కీలు కోడిగుళ్ళు కూడా గతంలో మీరు కమిషన్లు కొట్టిన దాఖలాలు ఉంది. మరి అటువంటి మా ప్రభుత్వం ఏం లేవు, సక్రమంగా పంపిణీ చేస్తూ ఉంది. గత ప్రభుత్వం అమ్మఒడిలో ఎప్పుడు పడతాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూసేవాడు గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం మనం చెప్పినట్టుగా ఈసారి కరెక్ట్ స్కూల్ అంటే బడులు ఓపెనింగ్ రోజే ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం ఘనత కూడా మీరు అందించుకుంటూ వస్తున్నాం. విద్యార్థులకు ముఖ్యంగా వారి భవిష్యత్తు గురించి వారి చదువు గురించి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆ 2,000 ఏదైతే ఉందో స్కూల్ డెవలప్మెంట్ బట్టి రాబోయే కాలంలో స్కూల్ డెవలప్మెంట్ అలాగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కూడా చూసుకుంటారని తెలియదు. మరి ఎన్ని రకాలుగా మేము విద్యార్థులకు ఈరోజు చెప్తుంటే మళ్ళీ విద్యార్థులకు ఇన్ని ఫండ్స్ ఇస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ అండ్ కో కంపెనీ ఏవో దుష్ప్రచారం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ తల్లికి వందనం పడుతూనే వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని దూషించాలి, విష ప్రచారం చేయాలి. రైతు కూడా మొదటి విడతగా ఈ నెల 20వ తారీఖున 6,000 నుంచి 7,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఉచిత మహిళలకు బస్సులు కూడా ఆగస్టు 15న ఇస్తున్నామని కూడా మీ దగ్గర తెలియజేసుకుంటూ ఏదైతే మనం చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు గతంలో రోడ్లు ఎట్లుండే, పాతోల్ కార్యక్రమం ద్వారా రోడ్లన్నీ మరి ఈరోజు పూర్తి చేశాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా దాదాపు 18 కోట్ల రోడ్లు వేసాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఆర్ఎంపీ ద్వారా ఇప్పుడు 13 కోట్లు శాంక్షన్, 13 కోట్లు ఇది శాంక్షన్ అయినాయి. 6,000 కోట్లు మన 25 లక్షలతో రోడ్లు శాంక్షన్ అయింది. అదేవిధంగా జిల్లా బుడకల దగ్గర 2.40 లక్షలు. అదేవిధంగా ఆలూరు నుంచి చిన్న హోల్పూర్ వరకు 2.5 లక్షలు. అదేవిధంగా నాబార్డు కూడా మరి ఒక రోడ్ అయితే మొన్న ఓపెన్ చేశాం, ఇంకోటి కూడా